నేను ఈ రోజు కూడా ఒకటే మాట చెప్తాను, పబ్లిక్ మీటింగ్లో కూడా నేను వెరీ క్లియర్గా ఒకటే మాట చెప్తా ఉన్నా. రేపు పొద్దున మనం ఏదైనా మాట చెప్పి ఆ మాటలో చెప్పింది మనం ఏదైనా చేయలేకపోతే నేను నా పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతాను. క్యాపిటల్ సిటీని కడుతున్నాం కాబట్టి పూర్తిగా ఏ వాషింగ్టన్ డీసీనో లేకపోతే అటువంటి మహానగరాలను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టే అవకాశం ఉన్న పరిస్థితి. రేపు పొద్దున మనం ఏదైనా మాట చెప్పి ఆ మాటలో చెప్పింది మనం ఏదైనా చేయలేకపోతే నేను నా పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతాను. నీ ప్రభుత్వం పోయి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన రాజధాని మనం కడతాం, రైతులందరూ కూడా ఆనందపడే విధంగా రాజధాని కడతామని చెప్పి ప్రతి ఒక్కరికి నేను ఇవాళ గంటాపదంగా కూడా చెప్తా ఉన్నాం. రేపు పొద్దున మనం ఏదైనా మాట చెప్పి ఆ మాటలో చెప్పింది మనం ఏదైనా చేయలేకపోతే నేను నా పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతాను. భవిష్యత్తులో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లా చేయాలని నిర్ణయించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వరుసగా 16 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. రేపు పొద్దున మనం ఏదైనా మాట చెప్పి ఆ మాటలో చెప్పింది మనం ఏదైనా చేయలేకపోతే నేను నా పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతాను. ఏపీలో ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్టు ఉండాలన్నారు సీఎం జగన్. ఏపీలో ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్టు ఉండాలన్నారు సీఎం జగన్. బోయింగ్ విమానాలు సైతం ల్యాండ్ అయ్యేలా రన్వే అభివృద్ధి చేయాలన్నారు ముఖ్యమంత్రి. రేపు పొద్దున మనం ఏదైనా మాట చెప్పి ఆ మాటలో చెప్పింది మనం ఏదైనా చేయలేకపోతే నేను నా పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతాను. ఈరోజు జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం అయితేనేమి, రేపు పొద్దున మనం ఏదైనా మాట చెప్పి ఆ మాటలో చెప్పింది మనం ఏదైనా చేయలేకపోతే నేను నా పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతాను. గవర్నమెంట్లో ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగము రిలీజ్ చేయడమే కాదు, అంతేకాకుండా ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. రేపు పొద్దున మనం ఏదైనా మాట చెప్పి ఆ మాటలో చెప్పింది మనం ఏదైనా చేయలేకపోతే నేను నా పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతాను.